తెలంగాణ జనాలకి అమ్మలా కొలవబడుతున్న సమ్మక్క గురించి మీ అందరికీ తెలుసా? ఈ అడవిలో పుట్టిన ఆడపడచు ఒక రాజుకి ఎదురైన ఒక గొప్ప కథ. ప్రతి 2 సంవత్సరాలకి కోట్ల మంది భక్తులు ఒకటేసారి అడవిలో కలిసిపోతారు. ఆ శక్తి యువతది పేరు సమ్మక్క సారలమ్మ. చాలా సంవత్సరాల క్రితం ఇప్పుడు ములుగు డిస్ట్రిక్ట్లో ఉన్న అడవిలో ఒక గిరివాసుల కుటుంబానికి ఒక అమ్మాయి జన్మించింది. ఆ అమ్మాయికి సమ్మక్క అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే సమ్మక్కలో ఒక అలౌకిక శక్తి ఉండేది అని అందరూ నమ్మారు. ఆ కాలాల్లో వరంగల్ని పరిపాలించిన కాకతీయ రాజులు గిరివాసుల మీద భారీ పన్ను వేసేవారు. పెద్ద పెద్ద బాధలు భరించలేక సమ్మక్క గిరివాసులని ఒక చోటికి పిలిచి న్యాయం కోసం పోరాటం చేయాలి అని నిర్ణయించింది. ఆమె ఒక ఆడపడుచు అయిన రాజుకి ఎదురుగా నిలబడి మేం పన్ను కట్టాం కానీ అన్యాయం సహించం అని ధైర్యంగా చెప్పింది. ఈ పోరాటం ఒక యుద్ధంగా మారింది. సమ్మక్కతో పాటు ఆమె కుమార్తె సారక్క కూడా యుద్ధంలో పాల్గొనింది. కానీ ఈ యుద్ధంలో సారక్క వీరమరణం పొందింది. కూతురు మరణం చూసి కూడా సమ్మక్క వెనక్కి తగ్గలేదు. ఆఖరికి సమ్మక్క అడవిలో కలిసిపోయి కనిపించకుండా అయిపోయింది అని నమ్మకం. సమ్మక్క కనిపించకపోయినా ఆమె శక్తి అడవిలో నిలిచిపోయింది అని నమ్మారు భక్తులు. అందుకే ప్రతి 2 సంవత్సరాలకి అడవిలోనే సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతరలో విగ్రహాలు కాదు, అడవిలో ఉన్న చిన్న బండ్లు అంటే బ్యాంబూ స్టిక్స్ అని అంటారు. వీటిని దేవత రూపంగా కొలుస్తారు. ఇది ప్రకృతితో కలిసి జరిగే ఒక అద్భుత పూజ. సమ్మక్క సారలమ్మ కేవలం దేవతలు కాదు, అమ్మాయిలు, ఆడపడుచులు అన్యాయంకి ఎదురుగా నిలబడే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. అందుకే వాళ్ళని తెలంగాణ ప్రజల ప్రజాదేవతలు అని పిలుస్తారు. ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి. మీ తెలంగాణ సంస్కృతిని అందరికీ తెలియజేయండి. జై సమ్మక్క సారలమ్మ.